వెలుగొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో మనకి అమ్మవారైతే పైనుంటారండి. స్టెప్స్ ఎక్కి మనం కొండపైన టెంపుల్ ఉంటుందనమాట. అమ్మవారిని దర్శించుకోవచ్చు. మనం కొండపైకి రావడానికి స్టెప్స్ టెంపుల్ లోపల నుంచి ఉంటాయి. దిగే స్టెప్స్ వేరే సైడ్ ఉంటాయండి. ఈ ధ్వజస్తంభం వెనక్కి కనిపిస్తున్నాయి కదా! అవి మనం దిగే స్టెప్స్ అనమాట. ఇది అమ్మవారనమాట. అలివేలు మంగ అమ్మవారు ఇక్కడ ఉంటారు. ఈ టెంపుల్ వచ్చేసి మనకు వెలుగొండ విలేజ్, కొనకనమెట్ల మండలం, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో ఉంటుందండి. తప్పక దర్శించుకోండి. లొకేషన్ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుందండి. ఈ స్టెప్స్ కొంచెం పెద్దవాళ్ళు ఎక్కడం అయితే కష్టం అండి. కొంచెం ఈవినింగ్ టైం లేదా ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది. మాకైతే ఒక 5 to 6 కోతులు అయితే కనిపించాయండి. సో మీరు చేతిలో ఏమన్నా క్యారీ చేస్తుంటే జాగ్రత్తగా ఉండండి. సో ఈ స్టెప్స్ ద్వారా మనం కిందకైతే వెళ్తాము. ఈ స్టెప్స్ అనేవి టెంపుల్ బయటకు ఉంటాయి. మనం పైకి ఎక్కడానికి టెంపుల్ లోపల నుంచి ఉంటాయి స్టెప్స్ అనేవి. చుట్టూ మనకి సత్రాలు కూడా ఉన్నాయండి. ఏదన్నా తిరునాళ్ళు జరిగినప్పుడు ఓపెన్‌లో ఉంటాయి అనుకుంటాను. ఆ డీటెయిల్స్ నాకు సరిగ్గా తెలియవు. ఉగాది టైంలో ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా అండి ఆ విగ్రహం. అదే ముచ్చుకుంద మహాముని విగ్రహం అనమాట. లొకేషన్ అయితే చాలా బాగుందండి. మనము ఫుడ్ క్యారీ చేసుకొని వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూడా తినచ్చు. చాలామంది ఇక్కడ పొంగళ్ళు ఇక్కడే వండి దేవుడికి పెడుతూ ఉంటారు. ఈ హిస్టరీ అంతా మనకు భాగవతం దశమస్కందంలో మెన్షన్ చేశారండి. అవే నేను ఇక్కడ లాస్ట్లో మీకు రిఫరెన్సెస్ పెట్టాను. సో మీరు కథ తెలుసుకోవాలి అనుకుంటే భాగవతంలో దశమస్కందంలో ఉంటుందండి, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.